సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ రతన్జీ షిరిడి నుంచి తిరిగి వచ్చి దాస్గండ్ మహారాజుని కలుస్తారు. కలిసి షిరిడిలో జరిగినటువంటి విషయమంతా చెప్తారు. నేను బాబా దగ్గరికి వెళ్ళడం ఇది ప్రథమం. ఇంతకుముందు నేను ఎప్పుడూ బాబా దగ్గరికి వెళ్ళలేదు. మరి నాకు ఇంతకుముందే దక్షిణం ముట్టింది అని చెప్పి అంటున్నారు బాబా. అందుకని ఏమీ అర్థం కావడం లేదు అనేటువంటి విషయం దాస్గండ్ మహారాజు కూడా అర్థం కాదు. కొంతకాలమైనటువంటి తర్వాత అతనికే దాని వివరమంతా తడుతుంది. మౌలానా సాహెబ్ మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకం వస్తుంది. నాందేడులో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైనటువంటి యోగి. రతన్జీ షిరిడీ పోవ నిశ్చయించగానే ఆ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వస్తాడు. ఆనాటి ఖర్చు సరిగా ₹3.14 అవుతుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అందరికీ బాబా సర్వజ్ఞుడని, సృష్టి నడిపినది ఆయనే అని, వారు షిరిడిలో ఉన్నప్పటికీ దూరంగా ఏం జరుగుతుందో వారికి తెలుస్తూ ఉందని చెప్పి, లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చినటువంటి ₹3.14 సంగతి బాబాకెట్లు తెలుస్తుంది అని చెప్పి వారిద్దరూ